పాల మధ్యన గ్యాప్స్ ఉంటే కరెక్టా? లేదా దగ్గర దగ్గర పేర్చినట్టు ముత్యాలలో ఉంటే కరెక్టా? పేరెంట్స్ అందరూ దగ్గరగా ఉంటే చాలా అందమైన చిరునవ్వు మా పాపకుంది అని అనుకుంటారు. కానీ అది తప్పు. పిల్లల పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉండాలి. ఉంటే వాళ్ళ దవడ అనేది కరెక్ట్‌గా గ్రో అవుతుంది అని అర్థం. ఎప్పుడైతే ఈ గ్యాప్స్ అనేవి లేకుండా దగ్గరగా ఒకదాని పక్కన ఒకటి పళ్ళు ఉంటాయో వాళ్ళకి భవిష్యత్తులో ఎత్తుపళ్ళు రావడానికి, వంకర పళ్ళు రావడానికి, నోటితో గాలి పీల్చుకోవడానికి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా కూడా అప్పుడు జా ఏంటి పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తున్నాయి అంటే వాళ్ళకి పై దవడ అనేది కరెక్ట్‌గా పెరుగుతుంది అని అర్థం. ఒకవేళ గ్యాప్స్ రావట్లేదు, పళ్ళు దగ్గరగా ఉన్నాయి అంటే పై దవడ సరిగ్గా ఎదగట్లేదు అని అర్థం. ఈ డిఫరెన్స్‌ని కరెక్ట్‌గా మీరు తెలుసుకోండి. ఎప్పుడైతే పై దవడ చిన్నగా ఉంటుందో నాలుక అనేది నోట్లో పడిపోతుంది. ఎందుకంటే నాలుక నోట్లో అంతా సరిపోయేటట్టు కూర్చోదు. అలాంటప్పుడు వాళ్ళు రాత్రి నిద్రపోయేటప్పుడు ముక్కుతో కాకుండా నోటితో గాలి పీల్చుకోవడం, గురక పెట్టడం, వంకర పళ్ళు రావడం, ఎత్తుపళ్ళు రావడం లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. భవిష్యత్తులో కూడా వాళ్ళకి పై దవడ ఎదిగే అవకాశమే ఉండదు. సో చిన్నప్పుడే పిల్లలకి పళ్ళు దగ్గరగా ఉన్నాయి, పై దవడ కరెక్ట్‌గా పెరగట్లేదంటే జా ఎక్స్పాన్షన్‌కి సంబంధించిన చిన్నపాటి ట్రీట్మెంటు, అప్లయన్స్‌లు ఉంటాయి. అవి చేయించడం ద్వారా మన పలువరుస పిల్లలకి భవిష్యత్తులో అందంగా రావడంతో పాటు ఈ నోటితో గాలి పీల్చుకోవడం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా, గురక లేకుండా, దవడ ఎముకలు కరెక్ట్‌గా పెరిగి చూడడానికి కూడా అందంగా పిల్లలు తయారవుతారు.